హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. కుందేలుకు గుణపాఠం. కుందేలు తాబేలు స్నేహితులు. కుందేలుకు తను తెల్లగా అందంగా ఉంటానని, వేగంగా పరిగెత్తగలనని గర్వంగా ఉండేది. ఒకరోజు కుందేలుకు తాబేలును ఏడిపించాలని అనిపించింది. మిత్రమా, రేపు మా ఇంటికి వస్తావా? నీకోసం రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తాను. సరిగ్గా భోజనశాల వేళకు రావాలి అంది. సరే అంది తాబేలు. తాబేలు వేగంగా నడవలేకపోవడంతో కుందేలు ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు మిత్రమా, ఇంతసేపు చూసి నేను తినేశాను అంది కుందేలు నవ్వు బిగబట్టుకుంటూ. తాబేలుకు కుందేలు ఉద్దేశం అర్థమయ్యింది. ఎలాగైనా దానికి గుణపాఠం చెప్పాలనుకుంది తాబేలు. కొద్ది రోజుల తరువాత తాబేలు కుందేలును తన ఇంటికి విందుకు పిలిచింది. కుందేలు తాబేలు చెప్పిన సమయం కంటే ముందే వెళ్ళింది. కాళ్ళు కడుక్కొని రానేస్తం, భోజనం సిద్ధంగా ఉంది అంది తాబేలు. గుమ్మం అవతల నల్లటి తారును పూసి ఉంచింది తాబేలు. కుందేలు నుయ్యి దగ్గర కాళ్ళు కడుక్కొని గడప దాటి లోపలికి అడుగు పెట్టగానే, అయ్యో, నీ కాళ్లకు నల్లగా ఏదో అంటుకుంది, శుభ్రం చేసుకొని రా అంది కుందేలు. కుందేలు అలాగే చేసింది. ఈసారి కూడా దాని కాళ్లకు తారు అంటుకుంది. తాబేలు మళ్ళీ పంపించింది. ఇలా చాలాసార్లు జరిగింది. కుందేలు అలసిపోయి గుమ్మం దగ్గరే కూలబడి, నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు కదూ అంది. అవును, నేను నెమ్మదిగా నడుస్తానన్న విషయం నీకు తెలిసి కూడా నన్ను వెక్కిరించావు. నువ్వు చేసిన తప్పును నీకు తెలియాలనే ఇలా చేశాను. నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు, రా భోజనం చేద్దాం అంటూ పిలిచింది తాబేలు. దానితో కుందేలు తన తప్పు తెలుసుకుంది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ వీడియో. లైక్, share and subscribe to my YouTube channel Kids Tutorials.